హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దేశ హితం కోసం ప్రవేశపెట్టే ఏ చట్టాలనైనా మనం ఆహ్వానించాలి. అలానే భారత పౌరులుగా మనం దాన్ని సమర్థించాలి. అంటే దేశ హితం కోసం ప్రవేశపెట్టే చట్టాల్ని, దేశాన్ని ఏమార్చే విధంగాను, ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్న వాటినైతే మనం తీవ్రంగా వ్యతిరేకించవలసిందే. దానిలో భాగంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంటే అంతకుముందు వాళ్ళ ఆలోచనలో మన సీఏఏ, ఎన్ఆర్‌సీ ఈ చట్టాలు తీసుకొద్దామని ఆలోచన చేసినప్పుడు బిగినింగ్‌లో బనగానపల్లికి చెందిన ఒక ముస్లిము ఆయన అమిత్ షావి, మోడీవి తలలు తీసుకొచ్చి నాకు సమర్పించండని ముస్లింలను ఉద్దేశించి ఆయన అనటం జరిగింది. అలానే ఢిల్లీలో ఒక ముస్లిము భారతదేశాన్ని 2గా విభజించి మాకు మా ముస్లిమ్స్‌కి ఒకటి సెపరేట్‌గా దేశం ఇచ్చేయాలి అని ఆయన డిమాండ్ చేయటం, దాన్ని సమర్థిస్తూ ఒక 200 మంది కూడా మాట్లాడటం జరిగింది. అలానే ఒక కన్వర్టెడ్ క్రిస్టియను అంటే భారతదేశంలో ఎక్కువ ఉన్నది వాళ్ళే ఉంటారు. అతను భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అని బహిరంగంగానే ఆయన క్వెషన్ చేయటం జరిగింది. అలానే క్రిస్టియన్స్‌కి కూడా సెపరేట్‌గా భారతదేశాన్ని చీల్చి వాళ్ళకి కూడా ఒక దేశం ఇవ్వాలని వాళ్ళు అడగటం జరిగింది. ఈ దేశంలో మన హైదరాబాద్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన 15 నిమిషాలు పోలీసులు ఏం పట్టించుకోకుండా ఉంటే హిందువుల్ని ఊచకోత కోస్తాము అని పబ్లిక్‌గానే ఆయన అనటం జరిగింది. తర్వాత అది కోర్టులో కేసు కూడా కొట్టేయటం కూడా మనం చూసాం. భారత్‌లో ఉన్న 30,00,00,000 మంది ముస్లింలు పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇక్కడ ఉన్న ముస్లింలందరినీ కలుపుకొని మేము భారత్‌ని ఇస్లాం దేశంగా మార్చుతాం. హిందువుల్ని చంపి అలానే 35,000 మంది సభ్యులున్న కేరళలో ఉన్న ఒక సంస్థ, ముస్లిం సంస్థ. వాళ్ళు మోస్లా మారణకాండలో హిందువుల్ని చంపిన కత్తులు మా దగ్గర ఇంకా అలానే ఉన్నాయి. మేము మొత్తం మా జనాభా పెరిగిన తర్వాత హిందువుల్ని అందరిని హతమార్చి దీన్ని మేము ఇస్లామిక్ దేశంగా మారుస్తామని వాళ్ళు పబ్లిక్‌గా బహిరంగంగానే 10 సంవత్సరాల క్రితమే వాళ్ళు బాహాటంగా ఒక పెరేడ్ చేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ సంస్థకి ఉన్న ఆ సభ్యులు అప్పుడున్న 35,000 మంది ఇప్పుడు ఏ 1,00,000 పైనో ఉండే అవకాశం ఉంది. అలానే వీళ్ళకి ఆయుధాలు గాని, డబ్బు గాని సమకూర్చేది ఈ కేరళ ప్రభుత్వము, అలానే కాంగ్రెస్ పార్టీ గూడా వాళ్ళకి ఇతోధికంగా సాయం చేయటం అనేది లోపాయికారిగా జరుగుతున్న వ్యవహారం. ఇప్పుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన కేరళలోని వాయనాడ్ దగ్గర మనం గతంలో చూస్తే ఒక గర్భిణీతో ఉన్న ఒక ఏనుగుని అనాస పండులో బాంబు పెట్టి దానికి తినిపిస్తే అది గర్భిణీతో ఉన్న ఏనుగు అది పొట్ట మొత్తం అది బ్లాస్ట్ అయ్యి బాంబు అది చనిపోవటం జరిగింది. ఇంత దారుణంగా ప్రవర్తించటము, అలానే దేశంలో కొన్ని కోట్ల ఆవుల్ని రెగ్యులర్‌గా వాళ్ళు చంపి దాన్ని తినటం ఇవి మనం చూస్తున్నాం. ఇక లవ్ జిహాద్ పేరుతో చాలామంది అంటే ఇప్పటికీ దాదాపుగా అనధికారమైన లెక్కల కింద ఒక 1,00,00,000 మంది హిందూ మహిళల్ని వాళ్ళు లవ్ జిహాద్ పేరుతో ప్రేమలో దింపి అక్కడి నుంచి పెళ్ళి అని మతం మార్చి ఆ తర్వాత వాళ్ళని హతమార్చడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అలానే వక్ఫ్ బోర్డు కింద ఆ చట్టం కింద కూడా వాళ్ళు దాన్ని అడ్డుపెట్టుకొని ఒక 1,00,00,000 ఎకరాల వరకు ఇప్పటి వరకు వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకోవటం కూడా జరిగింది. ఇంకా ఇటువంటి కేసుల్లో ఏవైనా ఉంటే మనం కేసులు పెట్టినా గానీ ఎక్కడో అరాకొరా కొంతమంది క్రైస్తవులకి శిక్ష పడిందేమో గానీ, ముస్లిమ్స్ జోలికి మాత్రం ఎటువంటి నాయకులు గానీ, చట్టాలు గానీ వాటి పని వాటి సక్రమంగా చేయట్లేదని మనం అనుకోవాలి. మనం అలానే భావించాలి. ఇక హిందువుల్లోనే సెక్యులర్ పేరుతో తర్వాత ఎథీస్టులు, సెక్యులర్లు ఈ భావజాలం పేరుతో కొంతమంది సమర్థించుకుంటూ ఈ ఎన్ఆర్‌సీని గానీ, సీఏఏ చట్టాలను గానీ వీటిని వ్యతిరేకిస్తూ సెక్యులర్ భావాలు ఉన్నాయి మాకు. అందరూ ఒకటే మేము అనే ఉద్దేశంతో వీళ్ళు గూడా అలా ఉండటం గూడా మనం చాలా విచారకరమైన విషయం. మనం ఒకసారి ఎక్కడైతే మినీ పాకిస్తాన్‌లాగా ఉన్నాయో, అక్కడ ఉన్న పరిస్థితులు ఈ సెక్యులరు గాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని చూస్తే బావుంటుంది. డబ్బులు కాశపడి దేశానికి ద్రోహం చేసే ఇట్లాంటి వెధవలు ఉన్నంత కాలం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. రాను రాను ఏందంటే దేశం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన నిజామాబాద్ జిల్లా భైంసాలో వాళ్ళ పాపులేషన్ ఎప్పుడైతే కొంచెం పెరిగిందో అక్కడ అల్లర్లు మనం ఈ మధ్య కాలంలో కూడా చూసాం. అంటే వాళ్ళకి ఎదురు లేదు. అక్కడున్న అధికారులు గూడా ఈ విషయం బాహాటంగా చాలా చోట్ల చెప్పటం అయితే జరిగింది. ఇకపోతే మొన్న ఈ సీఏఏ, ఎన్ఆర్‌సీ చట్టాలను వ్యతిరేకిస్తూ తమిళనాడులో డీఎంకే పార్టీ ఒక
సంతకాల సేకరణ ఉద్యమం చేశారు. జరుగుతూ ఉన్నది ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద. దీనికి వ్యతిరేకంగా వాటిని చట్టాలని స్వాగతిస్తూ వీళ్ళు ఒక ర్యాలీ పెట్టి కొంతమంది అక్కడ జరిగిన మీటింగ్‌లో మన సినీ నటి రాధిక వాళ్ళ అన్నయ్య రాధారవి అనే ఆయన ఒక ఇది కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే మనం డీఎంకే పార్టీ వాళ్ళు వేరే ఏఐడీఎంకే పార్టీ వాళ్ళని గానీ, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళని గానీ, వాళ్ళ ఆఫీస్‌కి ఆహ్వానిస్తారా? వాళ్ళెవరన్నా కార్యకర్తలు గానీ, ఎవడన్నా వేరే పార్టీ వాళ్ళని వీళ్ళ పార్టీ ఆఫీస్‌కి రానిస్తారా? ఈవెన్ ఒక ఆఫ్టర్ ఆల్ ఒక లోకల్ అంటే స్థానిక పార్టీలు ఇటువంటి వాళ్ళకే ఇట్లాంటి ద్వేషం ఉన్నప్పుడు, నువ్వు బయట నుంచి వేరే వాడిని దేశంలోకి అక్రమంగా ఎలా ఆహ్వానిస్తారు? అలానే ఇక్కడున్న నేల గాని, ఇక్కడున్న తిండి, నీరు అందరికీ సమృద్ధిగా ప్రస్తుతం ఇబ్బందికరంగానే ఉంది. అందరికీ జనాభాకి సరిపడా తిండి దొరకట్లేదు, నీరు దొరకట్లేదు. తమిళనాడులో నీటి కొరత విపరీతంగా ఉంది. దే దీన్ని ఇట్లానే ఆహ్వానించి చొరబాటుదారులనిను, ఉగ్రవాదుల్ని వీళ్ళని ఆహ్వానించి ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే, తర్వాత వాళ్ళు చేసే అరాచకాలు గాని, తర్వాత భూమి గాని, తిండి గాని, నీరు గాని అందకుండా పోయే పరిస్థితుంది. అలానే నీళ్లు దొరక్క చాలా ఇబ్బందులు గూడా పడతాం మనం అని ఆయన హెచ్చరించడం జరిగింది. దాని ద్వారా మన రీసెంట్‌గా కమల్ హాసన్ ఆయన ఉదంతం గూడా చెప్పాడు ఆయన ఉదహరిచ్చాడు. కమల్ హాసన్ అమెరికా పోతే నీకు ఆయన్ని ఎక్కడికి కదలనీయకుండా కూర్చోబెట్టి అంటే ఈవెన్ దో ఆయన యూరినల్స్‌కెళ్తానన్నా గాని ఎళ్ళనీయకుండా కూర్చోబెట్టి ఆయన్ని మొత్తం చెక్ జేసి ఎందుకంటే కమల్ హాసన్ అనే పేరుతో ఉంటే, హసన్ అనేది ముస్లిం పేరు అనుకోని యూఎస్‌లో ఆయన్ని ఇమ్మిగ్రేషన్ దగ్గర ఆపేసి ఆయన అంతా ఇబ్బంది పెట్టారు. తర్వాత ఈయన నేను హిందువునని చెప్పుకొనే బయట పడవలసి వచ్చింది. నేను హిందువునని ఆయన చెప్పుకున్న తర్వాత గాని బయట పడలా. నేను అక్కడికి పోయి నేను లౌకికవాదిని, సెక్యులర్‌ని అనే ఇటువంటి మాటలు చెబితే అక్కడే కూర్చోబెట్టేవాళ్ళు. ఇంకో 10 రోజులో, వారం రోజులో మళ్ళీ ఇక్కడి నుంచి మన ఎంబసీ వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేసి మా దేశంలో పెద్ద ఆయన లోకనాయకుడండి, పెద్ద యాక్టరు అని వీళ్ళు ఎంబసీ వాళ్ళు చెప్పుకొని బతిమిలాడితే గాని పంపించేవాళ్ళు కాదేమో. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు సీఏఏ గాని, ఎన్ఆర్‌సీ చట్టాలని స్వాగతించాలి. రాబోయే తరాలకి, భావితరాలకు మనం ఎంత డబ్బులు సంపాదించి పిల్లలకి, మనవళ్ళకి అప్పజెబుదాం అనుకుంటున్నాం గానీ, ఇవన్నీ రేపు ముష్కరుల పాలు అయిన తర్వాత మన వాళ్ళు సావటమో, లేకపోతే రోడ్డు మీద పడి అడుక్కోవటమో జేయాలి. ఇప్పుడు ఈ ఆశతో తరతరాలు సంపాదించాలనే ఉద్దేశంతో అన్ని కోట్లు, కోట్లు కూడబెట్టే నాయకులు గానీ, ఇంకా ఎవరన్నా మిగతా వ్యాపారస్తులు గానియండి, సెక్యులర్ సూడో కుక్కలు గానియండి, ఎవరైనా గానీ, ఈ రాబోయే ప్రమాదాన్ని భావితరాలకి రాకుండా ఇప్పటి నుంచే ఇటువంటివి గనక చట్టాలని దేశ భద్రతకి అవకాశం కల్పించేలాగా దేశ భద్రత కోసం ఈ చట్టాలని రూపొందించడం జరిగింది. వీటిని సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఈ సెక్యులర్ భావాలు, ఎథీయిస్టులు ఇటువంటి ఈ దరిద్రపు గొట్టు వెధవల్ని దేశం నుంచి ముందు వీళ్ళని తరిమేయాలి. జై హింద్.